శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం సౌందర్య లహరిలో 87వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఇది కూడాను అమ్మవారి పాదాలకి సంబంధించిందే అన్నమాట. ముందుగా మనం దీని సంస్కృత శ్లోకాన్ని వినేసి ఆ తర్వాత తెలుగు ప్రతిపదార్థ తాత్పర్యాలు విన్న తర్వాత అప్పుడు మనం తెలుగు పద్యాన్ని కూడా విని దాని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా శ్లోకం. హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిసాయాం నిద్రాణాం నిశిచరమ భాగే చ విసదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినా సరోజం త్వత్పాదౌ జనని జయశ్చిత్రమిహ కిం. శృతి మృదు మధురంగా ఈ శ్లోకాన్ని పాడి మనకి వినిపించారు. మరొకసారి అమ్మాయికి అభినందనలు తెలియజేస్తూ మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. హే జగజ్జనని, హిమగిరి మంచుకొండపై నివాస నివసించుట వలన ఏక ప్రధానముగా చతురౌ సామర్థ్యము గలవి నిషి రాత్రి యందు చరమ భాగేచ రాత్రి చివరి భాగము అంటే 4వ జాము అన్నమాట. విషదౌ అంటే నిర్మలంగా ఉంది. సమయినాం సమయాచారపరులకు శ్రియం సంపదను త్వత్పాదౌ నీ 2 పాదములు అతిసృజంతో అధికముగా ప్రసాదిస్తున్నాయి. హిమని మంచు చేత హంతవ్యం నశింపచేయదగినవి నిషాయాం రాత్రియందు నిద్రాణం ముకుళించుకొని ఉండును. వరం శ్రేష్టమైన లక్ష్మీపాత్రం లక్ష్మీదేవికి నివాసముగా ఉన్నటువంటి సరోజము పద్మమును జేత జయిస్తున్నాయి. ఇహ ఈ విషయంలో కిం చిత్రం ఏమిటి ఆశ్చర్యం అంటూ దీనికి ప్రతిపదార్థం వచ్చింది. ఇప్పుడు తాత్పర్యాన్ని గనక మనం చూస్తే, మంచుకొండల్లో నివసించడంలో నైపుణ్యం గల నీ పాదాలు రాత్రింబవళ్ళు ప్రకాశిస్తూ నీ భక్తులైన సమయాచార తత్పరులకు మిక్కిలి సంపదలనిస్తున్నాయి. అలాంటి నీ పాదాలు మంచు చేత నశించి రాత్రి నిద్రించు లక్ష్మీదేవికి అధిష్టానమైన తామరను జయించడంలో చిత్రమేముంది అంటూ అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని మనం విందాం. ఆ తర్వాత మనం దీని విశ్లేషణలోకి వెళ్దాం. హిమగిరి నుండనౌచు నిశినే సమయంబునైనా స్వచ్ఛమై సమయపు భక్తులందరికి సంపదలిచ్చెడు నీదు పాదముల్. హిమమున మాడుచున్ నిశికి నీల్గుచు లక్ష్మికి కొద్ది వేళ వాసమునగు పద్మమున్ గెలుచు సొంతముగా ననయేమి చిత్రమో. అనురాధ గారు తెలుగులో ఈ పద్యాన్ని చాలా చక్కగా సుమధురంగా ఆలపించి మనకి వినిపించారు. ఆవిడకి అభినందనలు తెలుపుతూ మనం దీని యొక్క విశ్లేషణలోకి వెళ్ళిపోతాం. ఇది మనకి లలితా సహస్రనామంలో పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అన్న నామంతో మనం దీన్ని చెప్పుకోవచ్చు. పదద్వయస్య చరణయుగళస్య ప్రభాజాలేన సౌష్ఠవాది గుణసమూహేన పరాకృతే నిరస్తే సరోరుహే కమలే యస్యాహ సా అన్నారు. అంటే పాదముల జంట యొక్క సౌష్ఠవము మొదలగు గుణ సమూహాల చేత తిరస్కరించబడిన తామరలు కలది. అంటే ఏంటి ఇక్కడ అర్థం మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవి పాదముల కాంతి అతిశయం చేత కమలాలు తిరస్కరించబడుతున్నాయి. అంటే పద్మాతిశయమైన మార్ధవ సౌకుమార్యాది గుణాలు లలితాదేవి పాదాలకు ఉన్నాయంటూ తాత్పర్యం చెప్పుకోవచ్చు అనమాట. పదద్వయముల కాంతి చేత తిరస్కరించబడిన ఆ పద్మాలయాన్ని గ్రహించిన లక్ష్మీ సరస్వతులకు తల్లి అయి
వరాపట్టారిక అయింది ఈ లలిత అంటూ దీనికి అర్థం వస్తుంది మనకి. అయితే దీనికి మరి విశ్లేషణలోకి వెళ్తే మనం జనరల్‌గా మనకి పాదాల్ని పద్మాలతో పోలుస్తుంటారు. కానీ అమ్మవారి పాదాల విషయంలో పోల్చడానికి పద్మాలు కూడాను సరిపోవట్లేదనమాట. ఎందుకంటే పద్మాలు నీళ్ళల్లో ఉన్నప్పుడే కొంచెం కొంచెం కాంతివంతంగా అలా కనబడుతూ ఉంటాయి మనకి. కొంచెం మెరుపుంటాయి వాటిలో. అమ్మవారి పాదాలు ఎక్కడైనా, ఎప్పుడైనా కూడాను అవే కాంతులను వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి పద్మాలతో పోల్చడానికి లేదు. పద్మాలు చలికి రాత్రి ముడుచుకుపోతుంటాయి. కానీ అమ్మవారి పుట్టినిల్లు హిమవత్ పర్వతం కాబట్టి, ఆ మంచు కొండ మీద చల్లదనం అలవాటైపోయిన అమ్మవారి పాదాలకి అసలు ముడుచుకుపోవడం అంటూనే లేదు. మెట్టినిల్లా కైలాసం. అది అలాగే చల్లగా ఉంటుంది. అందువల్ల అసలు ఆ పాదాలు ముడుచుకోవడం అనేవే లేవు. ఈ రకంగా పద్మంతోటి దాన్ని పోల్చడానికి అసలు వీలే లేదు అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. దీని విశ్లేషణలో గనక మనం వెళ్తే ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే, అమ్మవారి చరణాలు జగత్తుకే శరణాలు. ఎలాగా? ఆవిడ పాదాలు రాత్రింబవళ్ళు కూడాను ప్రకాశిస్తూ భక్తులైన సమయాచార తత్పరులకు చాలా చక్కటి సంపదనిస్తున్నాయి అంటున్నారు. ఎలా ఇది? దీన్నెలా అర్థం చేసుకోవాలి మనం అంటే, ఇక్కడ అమ్మవారి పాదాలు పద్మాల కంటే కూడా శ్రేష్టమైనవని చెప్పారు. సూర్యచంద్రులు ఇద్దరు పరమేశ్వరి కనులను కూడా మనం కాబట్టి ఆవిడకి సూర్యచంద్ర కిరణాల్లో భేదం ఏం లేదు. కానీ సూర్యకాంతిలో పద్మాలు వికసించి చంద్రకాంతితో ముడుచుకుపోతుంటాయి సాధారణంగా. లక్ష్మీదేవి పగటిపూట మాత్రమే నివాసం ఉంటుంది కదా! అమ్మవారి పాదాలు మాత్రం అలాంటివి కావు. ఆవిడని నమ్మిన వారికి అవి ఏ సమయంలో అయినా సరే సిరి సంపదల్ని ఇస్తూ ఉంటుందన్నమాట. ఇందులో నిశిచరమ భాగేచ విశదౌ అన్నారు. అంటే రాత్రిపూట చివరి భాగంలో పరమేశ్వరుని ఉపాసన చెయ్యాలి. అప్పుడు ఆవిడ త్వరగా ప్రసన్నమవుతుంది. ఇది సమయమత సిద్ధాంతం అన్నమాట. ఈ సమయాచారులైన భక్తులు శ్రీమాత పాదాలను తమ బ్రుకుటి మధ్య ఊహిస్తూ సాధన చేస్తుంటారు. దీనికి వాళ్ళు తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో ఇలా చేయడం అన్నది వాళ్ళకి ఆచారం అన్నమాట. శుభగోదయ స్తుతి అన్న దాంట్లో మనకి అతః శుక్లపక్షే ప్రతిదినం మిహిత్వాం భగవతీం నిశాయాం సేవంతే నిశిచరమ భాగే సమయినః శుచిః స్వాధిష్టానే రవిరుపరి సంవిత్సరసిజే శశిచాగ్న్యచక్రే హరహరి విధి గ్రంథాయ ఇమే అన్నారు. ఈ సమయాచార తత్పరులు శుక్లపక్ష తిథుల రాత్రుల లోపల చివరి భాగంలో ఉపాసన చేస్తుంటారు. ఈ సమయాచారం ప్రకారం 2 చక్రాలు ఒక గ్రంథి చొప్పున ఉంటూ ఆజ్ఞాచక్రం దాటి ఆ తర్వాత రుద్ర గ్రంథిని ప్రవేశిస్తారన్నమాట. ఇది రాత్రులందే ఈ ప్రబోధం జరుగుతుంది. శరీరంలో ఇడానాడిలో చంద్రుడు, త్రియాణమైన పింగళి నాడిలో సూర్యుడు సంచరిస్తుంటారని మనం చెప్పుకున్నాం ఇదివరకు. అప్పుడు ఆ మార్గంలో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు తన అమృత ధారలతోటి చంద్రుడి నాడీ మండలాన్ని తడుపుతుంటాడు. చంద్రుని చేత స్రవించబడ్డ అమృతాన్ని సూర్యుడు హరించి వేస్తూ ఉంటారు. సూర్యచంద్రులు ఆ రకంగా తిరుగుతూ నెలకొకసారి ఆధార చక్రంలో కలుస్తుంటారు. అప్పుడు సూర్యకిరణాలు చంద్రకాంతుని కప్పేస్తాయి. ఆ రోజు అమావాస్య అవుతుందన్నమాట. చంద్రకళలన్నీ చంద్రుణ్ణి విడిచి సూర్యునిలోకి వస్తాయి. ఈ ఆధార చక్రంలో అమావాస్య రోజున కుండలిని శక్తిని నిద్రావస్థలో ఉంటే ఉపాసన చేయడం వాళ్ళకి నిషేధం అవుతుందన్నమాట. కౌళాచారులకు మాత్రం అమావాస్య నాడు ఈ కుండలిని ఉపాసిస్తారు. యోగి పద్మాసనంలో కూర్చుని వాయుని బంధించి ఉచ్ఛ్వాస నిశ్వాసలన్నీ ఆపి శరీరం అచేతనం చేసుకుంటాడనమాట. అప్పుడు నాడీ మండలంలోని సూర్యచంద్రుల గమనం కూడా ఆగిపోతుంది. ఎప్పుడైతే చంద్రగమనం ఆగిపోతుందో అప్పుడు అమృతధారలు స్రవించవు. ఈ అమృతాన్ని ఆహారంగా తీసుకుని నిద్రావస్థలో ఉండే కుండలిని శక్తి నిరాహారి అయి మేల్కొని గ్రంథిత్రయాన్ని భేదించి సహస్రం చేరి అక్కడ అధోముఖంగా ఉన్న సహస్ర పద్మదళాన్ని తన పళ్లతోటి కరిచి పట్టుకుంటుంది. ఆ పంటి ఘాట్ల ద్వారా చంద్రలోకం అనే సహస్రారంలో ద్రవీభవించిన అమృతం క్రిందకి జాలువారి యోగి శరీరంలోనే
72,000 నాడి మండలాలను తడుపుతుంది. ఇది సమయాచారం వారి రహస్యం అన్నమాట. ఇంతటి రహస్యాన్ని ఈ శ్లోకంలో మనకి అందించారు. జగజ్జనని పాదపద్మాన్ని ఆశ్రయించిన వారికి ఈ అర్హత, ఈ ముక్తి లభిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఇంత చక్కటి రహస్యాన్ని మనకి బోధపరిచినందుకు మరొకసారి వీరికి కృతజ్ఞతలు తెలుపుతూ, దీనికి సంబంధించిన యంత్రాన్ని గనక మనం చూస్తే, అధోముఖంగా త్రిశూల సహితమైన హీం సర్ప మమ్ యుక్తమైన బీజాక్షరంతో కలిగి ఉన్నటువంటి యంత్రం అన్నమాట. ఇప్పుడు చెప్తున్నట్టుగానే ఈ యంత్రాన్ని గాని, ఈ బీజాక్షరాన్ని గాని మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖతః మాత్రమే మనం నేర్చుకోవాలి. ఇకపోతే ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే సర్పవశిత్వం వస్తుంది అంటున్నారు పెద్దలు. అమ్మవారి యొక్క ఈ అంగాంగ వర్ణనలో ఏ అంగాన్ని పట్టుకుని మనం ఆవిడని ప్రార్థించినా మనకి ముక్తి లభిస్తుంది అన్నది. ఆ జగజ్జననికి శిరస్సు వంచి నమస్కరిస్తూ శంకరుల వారికి మరొకసారి ప్రణామాలు అర్పిస్తూ, రేపు మళ్ళీ మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.